అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి పలాస కోళ్ళు. చూసారు కదా రొయ్యలు. సో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? మేమైతే చాలా నెలల తర్వాత ఇంటికైతే వెళ్తాము. అత్తమ్మకి రొయ్యలు అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి మా హస్బెండ్ కొని తీసుకొచ్చారు. సో ఇవన్నీ క్లీనింగ్ చేశాను. క్లీనింగ్ చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది అయితే నేను వీడియో పెడతాను. వీడియో అయితే ఎక్కడ మిస్ అవ్వద్దు. అలానే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా నెలలైంది మేము ఊరు వెళ్ళి. మా అత్తమ్మ గారు చాలా వెయిట్ చేస్తున్నారు మేము ఎప్పుడెప్పుడు వస్తామా అని చెప్పేసి. సో వెళ్ళిన ప్రతిసారి అత్తమ్మ కోసం అయితే రొయ్యలు, ఇక్కడ దొరికే చేపలు ఇవన్నీ తీసుకెళ్తూ ఉంటాము. సో అత్తమ్మ గారికి రొయ్యలు అంటే చాలా ఇష్టము. మా సైడ్ ఈ రొయ్యలు దొరకవు అనమాట. అందుకని ప్రత్యేకంగా ఆవిడ కోసం అని చెప్పేసి కొని అయితే తీసుకొచ్చారు. సో ఈ రోజు వచ్చేటప్పుడు అయితే ఒక 5 కేజీల రొయ్యలు ఫ్రెష్ అనమాట, పెద్ద కౌంట్ అవి కూడా. సో చాలా ఫ్రెష్ గా ఉన్నాయని చెప్పేసి ఒక 5 కేజీ రొయ్యలు అయితే కొని తీసుకొచ్చారు. అత్తమ్మతో పాటు మన సబ్స్క్రైబర్ ఒకరు చాలా రోజుల నుంచి వాళ్ళ చెల్లి ప్రెగ్నెంట్ గా ఉన్నారని కొన్ని రొయ్యలు పంపించండి అని చెప్పేసి చాలా డేస్ నుంచి అడుగుతున్నారు. కాకపోతే మధ్యలో రొయ్యలు దొరక్క నేనైతే పంపించలేదు. సో వాళ్ళకి కూడా ఇద్దామని చెప్పేసి కొంచెం ఎక్కువే తీసుకురమ్మన్నాను. సో ఇవన్నీ పట్టుకుంటున్నాను ఎందుకంటే తమ్నేల్ కోసం నా తెప్పలు చూడండి, అవేమో అలా పట్టుకుంటా ఉంటే గుచ్చుకున్నాం అనమాట. సో ఈ వీడియోలో చాలా మంది ప్రాన్స్ క్లీనింగ్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి బయట చేయించుకుంటూ ఉంటారు కదా. సో ఈ వీడియోలో చాలా ఈజీగా చెప్తాను. ఇప్పుడు నేను రొయ్యను పట్టుకొని తల తీసాను కదా, అలా తీసిన వెంటనే లోపల ఉన్న వీన్ కూడా వచ్చేస్తుంది అనమాట. మనం సెపరేట్ గా తర్వాత వీన్ తీయక్కర్లేదు. సో పీలింగ్ కూడా చాలా ఈజీగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేస్తే మొత్తం పీల్ అంతా కూడా వచ్చేస్తుంది. ఎక్కడ చిన్న వేస్ట్ కూడా రొయ్య మీద ఉండదన్నమాట. చాలా ఈజీ. ఈ టెక్నిక్ అయితే ఒకసారి ఫాలో అవ్వండి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ రొయ్యలు చేసేటప్పుడు ఈ టిప్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ రొయ్యలన్నీ కూడా ఈజీగా అయితే పీల్ చేసేవచ్చు. అందులోని పెద్ద కౌంట్ కదా, ఇంకా ఫ్రెష్ గా ఉన్నప్పుడు ఏంటంటే తొక్క అనేది త్వరగా వస్తుంది. సో నేను మా హస్బెండ్ కలిపి అయితే చాలా ఈజీగానే చేసేసాము. సో నేను కొంత చేసిన తర్వాత ఆయన అయితే కొంతసేపు చేశారు. నేను ఆల్రెడీ ప్రాసెసింగ్ ప్లాంట్ లో వర్క్ చేశాను కాబట్టి ఈ పీలింగ్ అనేది ఎలా చేయాలనేది నాకు కొంచెం ఐడియా ఉందన్నమాట. సో అందుకని అయితే నేను పీలింగ్ అయితే ఈజీగానే చేసేస్తాను. రొయ్యలు తినడానికి చాలా బాగుంటాయి, కాకపోతే దాని నుంచి వచ్చే స్మెల్ చాలా పొలకంపు వస్తూ ఉంటుంది. సో ఐస్ అనేది ఎక్కువ మెయింటైన్ చేస్తే ఆ వాసన అనేది తగ్గుతుంది అనమాట. దాంతోపాటు రొయ్యలకి వేస్టేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఇన్ కేస్ 1 కేజీ రొయ్యలు తీసుకుంటే 1/2 కేజీ వేస్ట్ పోతుంది. 1/2 కేజీ రొయ్యలు మాత్రమే వస్తాయి అనమాట. సో నేను కొంత చేసిన తర్వాత మా హస్బెండ్ అయితే కొన్ని చేశారు. మొత్తానికి ఒక 1 అవర్ లో అయితే మొత్తం క్లీన్ చేస్తాము. చూసారు కదా, మనం ఎక్స్ట్రా వీన్ తీయాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన టెక్నిక్ ఫాలో అయితే ఈజీగా వీన్ అనేది హెడ్ తో పాటు వచ్చేస్తుంది కదా. అక్కడక్కడ వీన్ అయితే వదిలేసారు, అవి మళ్ళీ తీసాను అనమాట నేను. అవర్స్ పట్టింది. ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేయాలి.
సో మొత్తానికి 2 అవర్స్ అయితే పట్టింది. ఈజీగానే క్లీన్ చేస్తాం అనుకున్నాను. సో రొయ్యల్ని క్లీన్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ ఫాలో అయితే రొయ్యలు అనేవి 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయో 1 year తర్వాత కూడా అలానే ఉంటాయి అన్నమాట. మనం రొయ్యల్ని క్లీన్ చేసేసిన తర్వాత ఒక 1/2 hour కల్లుప్పు ఇంకా పసుపు వేసి సోక్ చేసిన తర్వాత 1కి 2 సార్లు వాష్ చేసుకుంటే రొయ్య అనేది పికప్ అయ్యి ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్ నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ఎవరికి వాళ్ళవి బాక్స్లో అయితే ప్యాకింగ్ చేస్తున్నాను. వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడే ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాను. అత్తమ్మ వాళ్ళకైతే జిప్ లాక్ కవర్స్లో అయితే ప్యాక్ చేస్తాను. సో మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. అప్కమింగ్ వీడియోస్లో మా ఊరి ఆచారాలు, సాంప్రదాయాలు, జాతర వీడియోస్ ఇవన్నీ వస్తాయి. మన ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రిడ్జ్ అయితే ఎక్కడ ఖాళీ లేదు. ఆల్రెడీ మా హస్బెండ్ కొర్మెన్ ఫిష్ కూడా తీసుకొచ్చారు. అవన్నీ కూడా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను. ఇంకా మంచి